ఐపీఎల్ 2026 సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేని కేకేఆర్ మళ్లీ గుజరాత్ పై ఓడిపోయింది. కంబ్యాక్ ఇవ్వాలని గట్టి సంకల్పంతో బరిలోకి దిగిన కోల్కతా గుజరాత్ పై తేలిపోయింది. బౌలింగ్ లో గట్టి పోటీ ఇచ్చి ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ ని తీసుకొచ్చింది. అయితే చివరి ఓవర్ లో గుజరాత్ విజయం సాధించడంతో కేకేఆర్ ఈ సీజన్ లో 5వ ఓటమిని ఎదుర్కొంది. ఈ విజయంతో గుజరాత్ హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ఎంతో రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 180 పరుగులకి ఆలౌట్ అయింది. ఒకనొక దశలో 200కు పైగా స్కోర్ చేసేలా కనిపించిన కోల్కతా ఆఖరి 5 ఓవర్లలో వరుసగా వికెట్లను కోల్పోయి 180 పరుగులకే పరిమితమైంది. 14 ఓవర్ల వరకు కేకేఆర్ ఆల్రౌండర్ కామ్రాన్ గ్రీన్ మ్యాచ్ ని అద్భుతంగా పట్టుకొచ్చాడు. తాను క్రీజ్ లో ఉన్నంత వరకు స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే చివరి 6 ఓవర్లలో వరుసగా వికెట్లను కోల్పోయింది కేకేఆర్. ఈ దశలో కామ్రాన్ గ్రీన్ కు వచ్చింది కేవలం 11 బంతులే. అంటే 36 బంతుల్లో తను ఆడింది 11 బంతులే. కేకేఆర్ బ్యాటర్లు రావడం, 4-5 బంతులు ఎదుర్కోవటం, ఆ తర్వాత పెవిలియన్ చేరడం, దీంతో సరైన ఫినిషింగ్ టచ్ లేకపోయింది కేకేఆర్ కు. మొత్తంగా 20 ఓవర్లలో 180 పరుగులే చేసింది. ఇక హోమ్ గ్రౌండ్ లో ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఆరంభం నుంచే దూకుడుగానే ఆడింది. కెప్టెన్ శుభమన్ గిల్ బౌండరీల మోత మోగించగా సాయి సుదర్శన్ పర్వాలేదనిపించాడు. ఈ ఇద్దరు తొలి వికెట్ కి 57 పరుగులు జోడించారు. సాయి సుదర్శన్ 22 పరుగులు చేసి అవుట్ కాగా జోస్ బట్లర్ కూడా 15 బంతుల్లో 25 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మొత్తంగా పవర్ ప్లే లో గుజరాత్ 71 పరుగులు బాధేసింది. ఇక వాషింగ్టన్ సుందర్ 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే సెంచరీకి అతి దగ్గరగా ఉన్న సమయంలో కెప్టెన్ శుభమన్ గిల్ 50 బంతులు ఆడి 8 ఫోర్లు 4 సిక్సర్లతో 86 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తను అవుట్ అయ్యేసరికే జట్టును విజయం ముంగిట ఉంచాడు. ఇక చివరి ఓవర్లో 4వ బంతికి గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. దీంతో ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేయగా కేకేఆర్ కి ఇది వరుసగా 5వ ఓటమి. మొత్తంగా 6 మ్యాచ్ల్లో ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో 1 పాయింట్ వచ్చింది. ఇక మిగతా అన్ని మ్యాచ్ల్లో ఓడిపోయింది.